సెల్వమణి రోజా వచ్చేసింది, అక్క వచ్చేసింది. ఆడదాం అందరి గురించి మాట్లాడి వివరణ ఇవ్వడానిక కానే కాదు, ఎండగట్టడానికి. రాష్ట్రంలో ఇంతకాలం రోజక్క పడేది పురుషులపైనే అనుకున్నా నేను. అబ్బే అక్క లేనే లేదు, మహిళల మీద కూడా పడిపోయింది. సవిత గారిని, తర్వాత హోమ్ మినిస్టర్ అనిత గారిని వేసేసుకుందాం అని చెప్పి ఉద్దం రెడీ అయిపోయి వెనక మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారు ఇలా సైడ్ యాంగిల్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ ఫోటో పెట్టుకుని వచ్చేసింది. అస్సలు మిస్ కాకండి. మీరు అందరు కొత్త సబ్స్క్రైబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నాలెడ్జ్ ఇస్ డివైన్. ఎంత నేర్పిస్తే అంత ఎక్కువ. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎక్స్పోజింగ్ ద అపోజిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన స్కామ్ల గురించి మాట్లాడడం ఇస్ మై ప్రైమా ఫేషియల్ ఇంట్రెస్ట్. ఖచ్చితంగా రాష్ట్రంలో ఒకవేళ గవర్నమెంట్ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే దాన్ని ఎండేస్తాం. అట్ ద సేమ్ టైం అపోజిషన్ లాస్ట్ 5 ఏళ్ళు చేసిన విర్రవి కొడతాను అండ్ కంటిన్యూ చేస్తాను. ఎక్కడ మారం మేము మారటం ఏంటి, మేము ఆది పురుషులం, మాలాంటి గొప్ప వాళ్ళు ఈ క్లాన్ మళ్ళీ పొట్టదో రాజకీయాల్లో రాయలేరు అని చెప్పి వైసీపీ పార్టీ ఏదైతే విర్రవీగుతుందో దాంట్లో అఫీషియల్గా అన్అఫీషియల్గా స్టేటస్ ఉన్నా లేకపోయినా మహిళామూర్తి కింద ముందుకొచ్చి 7 గజాల చీర కట్టుకుని వెచ్చలు విడిగా తిట్టేసి బాడీ షేవింగ్ చేసుకుంటా తనకంటూ ఒక ప్రతిష్టాత్మకమైన స్థానం సంపాదించిన రోజా సెల్వమణి మొన్నొచ్చి జ్ఞాన గుళికలు వదిలింది. ఆ జ్ఞాన గుళికల్ని 1 by 1 డైసెక్ట్ చేసే